హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ వీడియోలో భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక అంశం సంబంధించి మనం లెవెల్ 2 క్వశ్చన్ చూడబోతున్నామండి. దీంట్లో చూసినట్లయితే మొదటగా క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, పాకిస్తాన్కు రావి నదీ జలాలను భారత్ పూర్తిగా నిలిపివేసింది. బి, 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్ పాక్ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సి, సింధు ఉపనది రావి నది అని మూడు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో పై ప్రకటనలలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి ఒకసారి వీటిని కనుక మనం చూసినట్లయితే, ఇటీవల చూసినట్లయితే భారత్ పాకిస్తాన్ కు రావి నదీ జలాలను పూర్తిగా నిలిపివేసింది. అంటే ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూసినట్లయితే 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. అంటే మనకు మరి సింధు జలాల ఒప్పందం అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అనేది తెలిసి ఉండాలి. అదేవిధంగా అది ఏ సంవత్సరంలో జరిగింది అనేది దీని గురించి మనకు పూర్తి అవగాహన ఉంటేనే దీన్ని చేయగలుగుతాం. మరి సింధు జలాల ఒప్పందం అనేది భారత్ పాక్ల మధ్యనే జరిగింది. ఇది 1960లో వరల్డ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగింది. కాబట్టి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, సింధు ఉపనది రావి నది. సి ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. మూడింటికి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్ గా అన్ని సరైనవి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒకసారి మనము ఒక పూర్తిగా ఈ అసలు భారత్ అనేది పాకిస్తాన్ కు రావి నదీ జలాలను నిలిపివేసినటువంటి అంశానికి సంబంధించి మనం ఒకసారి కనుక చూసినట్లయితే, అంటే ఈ పాకిస్తాన్ కు రావి నదీ జలాలను పూర్తిగా నిలిపివేసింది. దాదాపు 4.5 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మరి షాపూర్ కండి అనే ఒక డ్యామ్ నిర్మాణం పూర్తి కావడం వల్ల భారత్ అనేది పాకిస్తాన్ కు రావి నదీ జలాలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అయితే దీంతో మరి ఈ రావి నదీ జలాలన్నీ కూడా మన భారత్కే ఉపయోగపడనున్నాయి. 1960లో భారత్ పాక్ల మధ్య ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఈ సింధు జలాల ఒప్పందం అనేది కుదిరింది. దీని ప్రకారం సింధు ఉపనది అయినటువంటి రావి నది జలాలపై పూర్తి హక్కులు భారత్ కు లభించాయి. సింధు జలాల ఒప్పందం ప్రకారం ఈ రావి నది జలాలపై పూర్తి హక్కులు అనేటివి మన భారత్ కు లభించడం జరిగింది. దీంతో ఈ రావి నది నుంచి పాకిస్తాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం 1979లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. రావి నదిపై ఎగువ వైపు ఓ రంజిత్ సాగర్ డ్యాం, కింది వైపు షాపూర్ కండి బ్యారేజ్ నిర్మించాలని ఈ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాలు కూడా నిర్ణయించడం జరిగింది. రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం 2001లోనే పూర్తి కాగా ఈ షాపూర్ కండి పనులు అనేక ఆటంకాలతో నిలిచిపోవడం జరిగింది. దీంతో పాకిస్తాన్ కు నీటి ప్రవాహం అనేది కొనసాగింది. అంటే ఈ షాపూర్ కండి పనులు కూడా పూర్తయి ఉంటే ఎప్పుడో భారత్ కు నీటి ప్రవాహం, పాకిస్తాన్ కు నీటి ప్రవాహం అనేది ఆగిపోయేది. కానీ ఈ మరి కొన్ని ఈ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య నెలకొన్నటువంటి వివాదాల నేపథ్యంలో అక్కడ ఈ నీటి ప్రవాహం షాపూర్ కండి ప్రాజెక్ట్ అనేది పనులు ఆగిపోవడం జరిగింది. దీంతో మళ్ళీ ఈ రావి జలాలు అనేటివి పాకిస్తాన్ కు ప్రవహించడం జరిగింది. 2008లో ఈ షాపూర్ కండి బ్యారేజ్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2013లో నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. కానీ మళ్ళీ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య విభేదాలతో ఏడాదికే పనులు మళ్ళీ నిలిచిపోవడం అయితే జరిగింది. చివరికి 2018లో కేంద్ర ప్రభుత్వము పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మధ్యవర్తిత్వం వహించి కొన్ని చర్చలు జరపడంతో
నిర్మాణం అనేది ఈ షాపూర్ కండి నిర్మాణ పనులు అనేటి మళ్ళీ మొదలు కావడం జరిగింది. చివరికి సరే ఏదేమైనా కూడా 2024 ఫిబ్రవరి ఆ వరకు ఆ పనులన్నీ పూర్తి కావడంతో మరి 2024 ఫిబ్రవరి 25 నుంచి ఆ పాక్ నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్లు భారత్ ప్రకటించడం జరిగింది. పంజాబ్ లోని పఠాన్కోట్ లో ఆ 55.5 మీటర్ల ఎత్తైన షాపూర్ కండి ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో ఇన్నాళ్ల పాటు పాకిస్తాన్ కు వెళ్ళినటువంటి నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని కతువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. ఇది మొత్తానికి ఈ మన రావి నదీ జలాలు అనేటివి పాకిస్తాన్ కు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. దీంట్లో మనం ముఖ్యంగా వచ్చేసినట్లయితే మరి ఈ సింధు జలాల ఒప్పంద ప్రకారము భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి సింధు జల ఒప్పందం ప్రకారము సింధు నది ఉపనది అయినటువంటి రావి నది జలాలపై పూర్తి హక్కుల నీటి అన్ని కూడా భారత్కి లభించడం జరిగింది. మరి దీంతో ఈ ఒప్పందం ప్రకారము మరి నీటి ప్రవాహం అంతా పాకిస్తాన్ కు వెళ్లకుండా ఉండడం కోసం భారత్ అనేది కొన్ని ఆనకట్టలు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఈ రావి నదిపై రంజిత్ సాగర్ డ్యాము, ఎగువ వైపు ఏమో రంజిత్ సాగర్ డ్యాము, కింది వైపు షాపూర్ కండి బ్యారేజ్ ను నిర్మించాల్సి ఉండగా ఇప్పుడు అదే ఎప్పుడో ఈ రంజిత్ సాగర్ డ్యామ్ అనేది పూర్తి కావడం జరిగింది. కానీ ఈ షాపూర్ కండి ఆ బ్యారేజ్ అనేది పూర్తి కాలేదు. ఎందువల్ల అంటే మరి పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య నెలకొన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఈ పనులన్నిటి పూర్తి కాలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇటీవల పూర్తి కావడం జరిగింది. దీంతో ఈ షాపూర్ కండి బ్యారేజ్ అనేది కూడా పూర్తి కావడం జరగడంతో ఇప్పుడు భారత్ అనేది పాకిస్తాన్ కు రావి నదీ జలాలు వెళ్లకుండా నిలిపివేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నీటి ప్రవాహం అనేది పాకిస్తాన్ కు ప్రవర్తించకుండా ఉండడం వల్ల మరి భారత్ లోని ఏ ప్రాంతాలకు ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది అని చూసినట్టయితే ఈ జమ్మూ కాశ్మీర్ లోని కతువా, సాంబా జిల్లాలకు ఈ రావి నది జలాలను మళ్లించనున్నారు. ఇది అండి మొత్తానికి మనం ఈ అంశానికి సంబంధించినటువంటి టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.